శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి బీకే పార్థసారథి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పుట్టపర్తి గణేష్ సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పదమూడవ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నిక 5 కోట్ల ఆంధ్రుల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. దానికి కారణం దాదాపుగా ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అస్తవ్యస్తమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగింది. ఈ రాష్ట్రం దాదాపుగా 20 సంవత్సరాలు వెనకబడిపోయింది అభివృద్ధి పథంలో. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎన్నో దుర్మార్గమైనటువంటి పనులు చేశాడు. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. అదేవిధంగా ఒక హిట్లర్లా, ఒక నియంతలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో లేరు. అదేవిధంగా వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి పడేశాడు, భ్రష్టు పట్టించాడు. అంటే ముఖ్యమంత్రి అంటే ఆంధ్రుల యొక్క అభిమానాన్ని ముఖ్యంగా చూరుకొనాలి, ప్రజల యొక్క భవిష్యత్తుని చూడాలా, ప్రజల యొక్క అభివృద్ధిని చూడాలా. కానీ ఈ జగన్మోహన్ ఆయన అభివృద్ధిని చూసుకున్నాడు తప్ప ప్రజల అభివృద్ధిని చూడలేదు. అదేవిధంగా ఈయన ఈ రాష్ట్రంలో చూసినట్లయితే ముఖ్యంగా యువత ఈరోజు బాధపడుతున్నారు. ఆ రోజుల్లో యువతకి ఏదో ఉద్యోగాలు ఇస్తాడు కదా, యువకుడు కదా అనుకుంటే ఈరోజు ఏ ఒక్కటి కూడా ఫిలప్ చేయలేదు. ఆ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు. అదేవిధంగా ఉద్యోగాలు నియమిస్తామని చెప్పాడు. డిఎస్సి ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తామని చెప్పాడు. ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయలేదు. అదేవిధంగా ఉద్యోగస్తులంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. నెల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చేవాళ్ళం. అయితే ఈనాడు చూస్తూ ఉన్నాం 5-6 తారీఖులైనా 15 తారీఖులైనా కూడా జీత భత్యాలు రావడం లేదు. అదేవిధంగా పోలీసులు కూడా బాధపడుతున్నారు. హెచ్ఆర్ఏ కానీ టీఏడిఏ కానీ ఏవి కూడా రావడం లేదు. అదేవిధంగా ఈరోజు రైతాంగం బాధపడుతున్నారు. రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా 17-18కి రావాల్సినటువంటి దాదాపుగా 1600 కోట్లు అనంతపురం జిల్లాకు రాలేదు. అదేవిధంగా అందరినీవా అనంతపురం జిల్లా వెనకబడినటువంటి మారుమూల ప్రాంతం. ఈ ప్రాంతానికి నిలిస్తే బంగారు పంటలు పండించవచ్చు. అదేవిధంగా ఆ రోజు మన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచనతో శివరామకృష్ణయ్య గారి ఒక ఇంజనీర్ సలహాతో అందరినీవా పథకాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించింది ఆనాడు నందమూరి తారక రామారావు గారు. అయితే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరినీవా కెనాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో ముఖ్యంగా చెర్లోపల్లి కానీ, మారాలు కానీ, గుల్లపల్లి రిజర్వాయర్లు కానీ ఈరోజు ఇన్ని రిజర్వాయర్లు వచ్చాయంటే అది ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్ట ఫలితమే. అదేవిధంగా మనం చూసాం ఆ రోజులో వైడింగ్కి దాదాపుగా అందరినీవా కెనాల్కి 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టాం. అదేవిధంగా ఈ జగన్మోహన్ తర్వాత ఒక తూటుబట్టు కూడా ఖర్చు పెట్టలేదు.